అంతే. ఓకేరా. ఇప్పుడు ఏం చెప్పాను నేను? సి ఈజ్ అ ఇట్స్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చదివావా? అన్నీ చదివావా? నోట్స్ ఇచ్చాను కదరా, గ్రూప్లో పెట్టాను. మీ మమ్మీ నెంబర్ యాడ్ చేశాను అండి నేను. గ్రూప్లో లేవా? అయితే ఓకే ఓకే లీవ్ ఇట్. ఇప్పుడు యాడ్ చేశానుగా, రేపటి నుంచి చదువు అయితే. ఓకే. సి ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? సి ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ లాంగ్వేజ్? It is a medium which is used to interact with others. It's a medium which is used to interact with others. What is a programming language? It is also a medium which is used to interact with a computer. Yeah. నీ పేరు ఏంట్రా? మేఘ్నా. Tell me, which language computer understand? It is also called as binary language. Very good. So, if you write a program in C language, assume that you have written program in C language. Does computer understands it directly? Then what we need actually? Translator. We need? Translator. Yeah, translator. We need a translator which translates the code which is written in C into machine code. Very good. What is a translator? What is a translator? A translator is a software which translates high level language into ఇది ఈ ఆన్సర్ ఇవ్వాలి మీకు. వెరీ గుడ్. There are 3 types of translators available. How many types of translators are there? 3 types. Compilers, interpreters, assemblers. అసెంబ్లీ లాంగ్వేజ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ట్రాన్స్లేటర్ ఏంటి? అసెంబ్లర్. సి లాంగ్వేజ్లో రాసిన కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేది? వెరీ గుడ్, సి కంపైలర్. జావా స్క్రిప్ట్లో రాసిన కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలంటే we need to use interpreter. Very good, సూపర్. ఇప్పుడు జనరల్గా నాకు కంపేర్ చేయడం అలవాటు. ఇంకా చాలా పాయింట్స్ చెప్తాను. ఇంట్రడక్షన్ ఉంది, ఫస్ట్ వీక్ అంతా ఇంట్రడక్షనే, కానీ చాలా పాయింట్స్ కవర్ అవుతాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే. Compare the similarities between C language and English. సి లాంగ్వేజ్తో కంపేర్ చేద్దాం. జనరల్గా పైథాన్కి వచ్చిన వాళ్ళందరికీ పైథాన్ లాంగ్వేజ్తో కంపేర్ చేసి ఉంటాను ఇట్లానే. అలాగే సి లాంగ్వేజ్తో కంపేర్ చేస్తాను. ఒక్క పాయింట్ మాత్రం మిస్ అవుద్దిరా ఎవరు. డౌట్ ఉంటే వెంటనే అడిగేసేయండి. క్లాస్ అయిపోయాక లాస్ట్లో అడగండి, అలాంటి రూల్స్ ఏమి ఉండవు. డౌట్ వస్తే వెంటనే అడిగేసేయండి. అది ఇప్పుడు చెప్పేది ఇప్పుడే చెప్తా, రేపు చెప్పేది అయితే రేపే చెప్తా, కానీ క్లారిటీ ఇస్తాను మీకు. మనసులో ఉంచుకొని ఫీల్ అయిపోమాకండి. సాంగ్లు వేసుకోవద్దు. మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావేలా. ఓ సాంగ్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్తో కంపేర్ చేస్తున్నా. ఏ లాంగ్వేజ్ని? సి లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఏ లాంగ్వేజ్లో అయినా సరే, నిన్న కూడా చెప్పుకున్నాం, ఆ లాంగ్వేజ్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటుంటే వాటితో వర్డ్స్ ఫామ్ చేస్తాం, వర్డ్స్తో సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం, సెంటెన్సెస్తో పారాగ్రాఫ్స్ ఫామ్ చేస్తాం, పారాగ్రాఫ్స్తో కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్, యా స్టోరీస్, పారాగ్రాఫ్స్, ఆర్టికల్స్ అవి రాస్తాం. ఏ లాంగ్వేజ్ అయినా క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్తో వర్డ్స్తో సెంటెన్సెస్తో పారాగ్రాఫ్స్తో స్టోరీస్, ఆర్టికల్స్ అవి ఇవి రాస్తూ ఉంటాం. అవునా కదా? ఏ లాంగ్వేజ్ అయినా అంతే. అలాగే సి లాంగ్వేజ్లో కూడా అట్లానే ఉంటుందా ఉండదా అది నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇంగ్లీష్లో టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయిరా?
ఇంగ్లీష్ సపోర్ట్స్ 26 క్యారెక్టర్స్, రైట్? I would say it is called as English character set. ఏమంటాం దీన్ని? It is called as English character set. మరి తెలుగులో ఎన్ని క్యారెక్టర్స్ సారీ ఇంగ్లీష్లో కాదు సి లాంగ్వేజ్లో. సి లాంగ్వేజ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి తెలుసా? ఇది కూడా లాంగ్వేజే, ఇక్కడ కూడా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఎలా అయితే ఉంటాయో తెలుగులో ఎలా అయితే ఉంటాయో, హిందీలో ఎలా అయితే ఉంటాయో, మలయాళంలో ఎలా అయితే ఉంటాయో, ఏ లాంగ్వేజ్లోనే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాగే సి లాంగ్వేజ్లో కూడా ఇది కూడా లాంగ్వేజ్ కాబట్టి క్యారెక్టర్స్ ఉంటాయి. ఎన్ని ఉండొచ్చు? ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు? 2. 2నా? అది బైనరీ లాంగ్వేజ్లో రా బంగారం. ఓకే, అబోవ్ 1 lakh ఉండొచ్చు జాహ్నవి. 256 ఎవరు చెప్పారు? ఎవరు? రిత్విక. సి లాంగ్వేజ్ క్యారెక్టర్ సెట్ ఇటు 256 అటు 1 lakh అబోవా లేదా 2? చూస్తారా? అక్కడికి వెళ్ళిపోతా, చూపించిన. సమ్వన్ వాంట్స్ టు జాయిన్ ద కాల్. రిత్విక ఆల్రెడీ ఉన్నావు. రిత్విక అనే పేరుతో ఇంకొకటి చూడు ఎంటర్ అవుతున్నాడు. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసావా రిత్విక్? చేశాను సార్, వాళ్ళ డాడీ బయట ఉన్నారంట. ఓకే, డిలీట్ చేసేద్దాంలే ఫస్ట్, తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తే అప్పుడు యాడ్ చేద్దాం. కావాలి లేదు. అరే టోటల్ ఎన్ని అడిగితే మొత్తం లిస్ట్ ఇచ్చిందిరా బంగారం. అడుగుతాను ఏమైనా ఇచ్చింది ఏమైనా చూస్తున్నా, లాస్ట్కి వచ్చి చెప్పలా. టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సపోర్టెడ్. జాహ్నవి, పైథాన్లో టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తారా? 1,49,813 సార్. అది పైథాన్. మరి సి లాంగ్వేజ్లో ఎన్నో చూద్దామా? ఇప్పుడైనా కరెక్ట్గా ఇవ్వరా బంగారం, నాకు లిస్ట్ ఎందుకు అప్పుడే, తర్వాత మాట్లాడుకుందాం లిస్ట్ గురించి. ఇది కూడా మళ్ళీ డివైడ్ చేసి వచ్చింది. టోటల్ కౌంట్ చెప్పరా బంగారం, ఎంత క్లియర్గా చెప్తుంది చూసావా? అంత లిస్ట్ ఇస్తుంది. కంట్రోల్ క్యారెక్టర్స్ 33 అంట, ప్రింటబుల్ క్యారెక్టర్స్ 95 అంట, టోటల్ ఇవి ఒకటి ఉన్నాయంట 128. అది కాదు, నాకు మొత్తం లిస్ట్ కావాలి. C treats 120 as its core set. కోర్ సెట్ అంది. నాకు టోటల్ కావాలరా. మెయిన్ అనమాట, ఎక్కువగా వాడేవి, మెయిన్గా వాడేవి అని దాని మీనింగ్ అనమాట. అదిగో మళ్ళీ రిత్విక్ అని ఎవరో వస్తున్నారు చూసావా? ఎవరో ట్రై చేస్తున్నాడు. యా, యాక్చువల్గా 256 క్యారెక్టర్స్ ఉంటాయి. చెప్పట్లేదు ఈ బంగారం, మొత్తం చెప్పట్లేదు, కోర్ అని చెప్తుంది. కోర్ ఓకే, టోటల్. పోనీ ఇలా అడుగుదాం, ప్రాంప్ట్ చేస్తున్నాను. ఐ హర్డ్ దట్ ఇది కరెక్ట్ ఏమో, బెటర్ డైరెక్ట్గా అడిగేద్దాం, ఎందుకు ఈ గోళ. గ్రేట్ క్వశ్చన్, క్లారిఫై చేస్తావా? యు ఆర్ బోత్ రైట్ అండ్ రాంగ్ అంట. ఇది కూడా బాగానే ఉంది. బేస్డ్ ఆన్ ది
కాంటెక్స్ట్ అంటున్నాడు. గుడ్. ఇన్ స్టాండర్డ్ సి బేస్డ్ ఆన్ ASCII, సి ఒరిజినల్లీ యూజెస్ 7-bit ASCII, దట్ మీన్స్ 120 క్యారెక్టర్స్. దాని మీన్ నేను అంతా చెప్తాను, ఇదంతా మీకు కొత్తగా ఉంటాయి వర్డ్స్ అని, అవన్నీ నేను తర్వాత మెల్లగా చెప్తాను. సో ఫర్ బేసిక్ సింటాక్స్, కీవర్డ్స్, ఆపరేటర్ ఎక్సెట్రా ఓన్లీ 120 క్యారెక్టర్స్ ఆర్ అఫీషియల్లీ రిక్వైర్డ్. అఫీషియల్గా అయితే అది కరెక్టే. బట్ ఇన్ మోడర్న్ సి కంపైలర్స్, ఎస్పెషలీ ఆన్ మోడర్న్ మెషిన్స్, 8-bit క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఈజ్ సపోర్టెడ్. దాంట్లో మెయిన్గా 0 to 255 అంటే 256 క్యారెక్టర్స్ ఉంటాయి. దట్ గివ్స్ 2 power 8 is equal to 256 characters. These extra characters 128 to 255 include extended ASCII అని కొన్ని లాటిన్ వర్డ్స్, లాటిన్ క్యారెక్టర్స్ ఏ ఉంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయంట, ఇలాంటివి స్పెషల్ సింబల్స్ ఇట్లాంటివి ఉంటాయంట. చూడు డిఫరెంట్గా ఉన్నాయి కొద్దిగా. ఆర్, రిజిస్టర్, కాపీరైట్ సింబల్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి. సో ది టోటల్ ఈస్ అట్లా. బేసిక్ అయితే స్టాండర్డ్ సిలో అయితే ఇవే, అది కరెక్టే. కానీ లేటెస్ట్ కంపైలర్స్, లేటెస్ట్ సిస్టమ్స్లో ఇంకొకటి 128 సపోర్ట్ చేస్తున్నాయి. టోటల్గా ఎన్ని అయ్యాయి? 256 అయ్యాయి. సో స్టాండర్డ్ ASCII 0 to 127, ఎక్స్టెండెడ్ ASCII ఆప్షనల్ 128 to 255, అడిషనల్ 128 క్యారెక్టర్స్ ఎక్స్ట్రా, ఇంకో 128 అంట. టోటల్ ఎక్స్టెండెడ్ సెట్ ఈస్ హౌ మచ్? 256 క్యారెక్టర్స్ అంట. ద సి స్టాండర్డ్ ఎస్పెషల్లీ C89, C90 ఏవో చెప్పాడు, గ్యారంటీస్ అట్లీస్ట్ బేసిక్ ASCII. ఆ ఎక్స్టెండెడ్ సపోర్ట్ చేస్తలేదో పక్కన పెట్టు, గ్యారంటీగా మాత్రం ఫస్ట్ 0 to 127 ఉన్నాయే, అంటే 128 క్యారెక్టర్స్ అనమాట. 0 to 127 అంటే అవి మాత్రం పక్కాగా సపోర్ట్ చేస్తాంటే సి. అది వాడు చెప్పాలనుకున్నది లాస్ట్లో. లెట్ us take the final answer. Yes, modern C compilers usually supports 256 characters, usually 0 to 255, because it carries 8 bits. But for portable C programming, only first 128 ASCII characters are guaranteed. Guaranteed ఇదిరా, అది రన్ అయితే అవ్వచ్చు, అవ్వకపోతే కాకపోవచ్చు. న్యూ మెషిన్స్లో రన్ అవ్వచ్చు, ఓల్డ్ మెషిన్స్లో రన్ అవ్వకపోవచ్చు. ఇవన్నీ ఎందుకు 128 అయితే పక్క అని చెప్తున్నాడు లాస్ట్లో. నాకేం కంపేర్ చదువులే, జస్ట్ మీ క్లారిటీ కోసం అది ఇచ్చా. సో మరి ఇప్పుడు ఏం చెప్తానైతే నేను ఇదే చెప్తా. ఈ పాయింట్లో కొద్దిగా మోడిఫికేషన్ చెప్పి యాడ్ చేస్తా. కానీ పైథాన్లో చూసావు ఎన్ని ఉన్నాయో? 1,49,813 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకే జాహ్నవి ఏదో గెస్ట్ చేసి ఏం చెప్పింది, 1 lakh అబవ్ ఉండొచ్చు అంది. కానీ అన్ని లేవు ఇక్కడ. తెలుగు క్యారెక్టర్స్ సి లాంగ్వేజ్లో సపోర్ట్ చేయవు. ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ తప్ప ఏ లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్స్ని వాడం. అది పైథాన్లో అయితే వాడేయచ్చు, జావాలో అయితే వాడేయచ్చు. అందుకే జావాలో పైథాన్లో 1,49,813 క్యారెక్టర్స్ ఉంటాయి జావా లాంగ్వేజ్లో, పైథాన్ లాంగ్వేజ్లో. ఎందుకంటే అది ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్స్ వాడేయచ్చు. కానీ సి లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్, ఒక్కసారి మీ దగ్గర కనుక కీబోర్డ్ ఉంటే కీబోర్డ్ చూడండి రా. కీబోర్డ్ మీ దగ్గర ఉంటే కీబోర్డ్ చూడండి. కీబోర్డ్ ఉంటే చూడండి. కీబోర్డ్ ఉందా? Mm. 256 క్యారెక్టర్స్. బికాజ్ అనేది మీకు అర్థం కాదు, అది ఇప్పుడు తీసేద్దాం, తర్వాత అర్థమైంది చెప్తాను. బట్ ఫర్ పోర్టబుల్ సి ప్రోగ్రామింగ్ ఓన్లీ ద ఫస్ట్ 128 క్యారెక్టర్స్ ఆర్ గ్యారంటీడ్. చాలు, అది చాలు. ఎనీవే ఇప్పుడు ఒక కీబోర్డ్ ఓపెన్ చేద్దాం. నెట్లో సర్చ్ చేసి కీబోర్డ్ ఒకసారి వెతుకుదాం.
నా పేరుతో కూడా వస్తుంది. అర్థమైందా? అది యూజ్ చేయొచ్చు. ఏకంగా కీబోర్డ్ ఇమేజ్ పెట్టేద్దామని. ఇమేజ్ పెడదామా? అరే ఒక్కసారి ఆగండి, చెప్తా, ఒక్క నిమిషం. యా, సో ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నారా? 26. సి లాంగ్వేజ్లో అయితే స్టాండర్డ్ అయితే 128, లేటెస్ట్ కంప్యూటర్స్లో సి లాంగ్వేజ్ కనుక రన్ చేస్తే 256 ఉండొచ్చు. స్టాండర్డ్ మాత్రం ఫిక్స్. ఇప్పుడు నేను కీబోర్డ్ ఓపెన్ చేస్తా. యా, దీంట్లో గూగుల్ ఓపెన్ చేసి కీబోర్డ్ అని టైప్ చేద్దాం. ఏదో ఒక కీబోర్డ్ జస్ట్ తీసేసుకుందాం. కాపీ 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 ఇవ్వట్లేదా? కాపీ ఆప్షన్. సేవ్ ఇమేజ్ యాజ్ ఆప్షన్ కూడా రాలేదా? బాబా, అయితే నేను ఒక పని చేస్తా, సింపుల్ వేలో వెళ్ళిపోదాం. ఇట్లా వెళ్ళిపోదాం. ఇదిగో కీబోర్డ్. ఈ కీబోర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ చూడండి, అవన్నీ పక్కాగా సపోర్ట్ చేస్తుందిరా. దాంట్లో ఏమున్నాయి? నంబర్స్ ఉన్నాయి, పైన కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి, క్లియర్ కనిపించట్లేదు కానీ. తర్వాత ఏబిసిడీలు, స్మాల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, కామా ఉంటుంది, కాలన్ ఉంటుంది, సెమీ కాలన్ ఉంటుంది, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, కర్లీ బ్రేస్ ఉంటాయి, బ్యాక్ స్లాష్ ఉంటుంది, ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నింటినీ సపోర్ట్ చేస్తుంది, పక్కాగా సపోర్ట్ చేస్తుంది. ఎవరు? సి లాంగ్వేజ్. యా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఈ 26 క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేయొచ్చురా? వర్డ్స్ సార్. యా, వీ క్యాన్ ఫామ్ వర్డ్స్ బై యూజింగ్, ఏమనొచ్చు? బై యూజింగ్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ చెప్పండి. వర్డ్స్ అంటే ఇలా రాయనా? వర్డ్స్ 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 వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేయింగ్ ఆర్ ప్లే, వాచ్, వి, ఐ, ఆర్, యామ్, గోయింగ్. సార్ యా సార్, మీరు స్క్రీన్ షేర్ చేయలేదు. ఓ, షేర్ చేయలేదురా నేను. ఎవరు అడగట్లేదే? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు షేర్ చేసా చూడండి. నెట్వర్క్ ఇష్యూ ఏమో నేను ఆగిపోయాను సార్. అవునా? లేదు లేదు లేదు. సో వీ కెన్ ఫార్మ్ వర్డ్స్ బై యూజింగ్ క్యారెక్టర్స్. యా, సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ప్లే అంట, వాచ్ అని, వి అని, ఐ, ఆర్, యామ్, గోయింగ్. ఎనీథింగ్ ఎల్స్? టు, ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్, అట్లా. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ మూవీ. ఇవన్నీ వర్డ్సే కదా. మూవీ ఈజ్ ఎ వర్డ్, క్రికెట్ ఈజ్ ఎ వర్డ్, ప్లే ఈజ్ ఎ వర్డ్, వాచ్ ఈజ్ ఎ వర్డ్, వి ఈజ్ ఎ వర్డ్, ఐ ఈజ్ ఎ వర్డ్, ఆర్ ఈజ్ ఎ వర్డ్, యామ్ ఈజ్ ఎ వర్డ్, అండ్ గోయింగ్ ఈజ్ ఎ వర్డ్, అండ్ టు ఈజ్ ఆల్సో ఎ వర్డ్. ఇక్కడ ఎలా అయితే వర్డ్స్ ఫామ్ చేస్తామో సి లాంగ్వేజ్లో కూడా అలాగే వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఆ వర్డ్స్ ఏంటో రాస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో వీ క్యాన్ ఫామ్
వర్డ్స్ మీన్స్ వాట్? ఇక్కడ కూడా వర్డ్స్ ఫామ్ చేయొచ్చు. వీ కెన్ ఫామ్ వర్డ్స్ బై యూజింగ్ the characters. By using characters you can also form words here. That's it. C language support చేసే characters తో words form చేయొచ్చు అంటే ఇక్కడ కూడా మనం అది ఓకేనా. అదిగో ట్రై చేస్తున్నారా అంటే ఏదో బగ్ ఉందిరా నా దాంట్లో, వేరే వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే మన వాళ్ళే ఎవరో చేసి ఉండాలి. ఓకే, అయితే వాట్సాప్లో ఉంది ఏదో ప్రాబ్లం, ఎవరో యాక్సెస్ చేస్తున్నారు నా డేటాని. చేద్దాం అది కూడా సెట్ చేసేద్దాం. వేరే గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి సపరేట్గా పడేద్దాం, సెట్టింగ్స్ అవి సరిగ్గా చేసి. చాలా ఉన్నాయి ఆప్షన్స్, తర్వాత చూద్దాం, టైం వేస్ట్ ఎందుకు. మరి ఇక్కడ వర్డ్స్ ఎట్లుంటాయి సార్? సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం వర్డ్స్ ఫామ్ చేస్తే ఎట్లుంటాయి? సో వీ కెన్ ఫామ్ వర్డ్స్ బై యూజింగ్ క్యారెక్టర్స్ అన్నాను కదా, అవేంటి ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ ఇదిగో, సి లాంగ్వేజ్ సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ ఇక్కడ ఇప్పుడే చూపించాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నవి 1 కూడా క్యారెక్టర్ లానే ట్రీట్ చేయాలి సి లాంగ్వేజ్లో. 1 కూడా క్యారెక్టర్సే, ఆల్ఫాబెట్స్ కూడా క్యారెక్టర్సే. అర్థమవుతుందా? 1 0 0 అన్న, ఇప్పుడు ఇది వర్డ్ అనమాట, అంతే సి లాంగ్వేజ్లో. ఇంకేదైనా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకో. అలాగే వాల్ 1 ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ? 1 2 3 4 ఉన్నట్లు లెక్క. వాల్ 2. ఇంకొక విషయం చూడండిరా ఇక్కడ ఈ లాంగ్వేజ్లో, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఐ అనే ఈ వర్డ్లో, అది కూడా వర్డే అంటున్నాను నేను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? సింగిల్ క్యారెక్టరే, కానీ నేను వర్డ్ అంట అది. ఓకే, సింగిల్ క్యారెక్టర్ వర్డ్స్ ఉన్నట్టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఈక్వల్ టుని కూడా ఒక వర్డ్ అనొచ్చు అంతే. ఇక్కడ ఐ లాగా, అక్కడ ఈక్వల్ టు. ప్లస్ని అనొచ్చు, ప్లస్ సింబల్ ఉందిగా ఇక్కడ, ఇక్కడ ఉంటుంది చూడు ప్లస్ సింబల్, ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఇదిగో ప్లస్ సింబల్, ఇక్కడ ఉంది ప్లస్ సింబల్. అలాగే మైనస్ సింబల్ ఇవ్వచ్చు, అలాగే ఈక్వల్ టు సింబల్ ఇవ్వచ్చు. ఈవెన్ లాస్ట్కి సెమీకాల్ని ఈవెన్ ఒక్కటైనప్పటికీ దీన్ని కూడా వర్డ్ అనొచ్చు. అర్థమైందా? ఇట్లా నంబర్ ఆఫ్ వర్డ్స్ మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక్క సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటా, దానికి కూడా నేను వర్డ్ అనొచ్చు ఇక్కడ సి లాంగ్వేజ్లో. బి అంటే ఒక్కొక్క క్యారెక్టర్స్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఈవెన్ సెమీకాలన్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా వీటిని వర్డ్స్ అనకుండా ఏమంటారో తెలుసా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో? జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటారా అంటే, జస్ట్ మినిట్, ఇట్లనే వస్తున్నాయి వదిలేసాయి. వీటిని వర్డ్ అనకుండా టోకెన్ అంటారా. ఇది న్యూ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో 26 క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటితో వర్డ్స్ ఫామ్ చేస్తున్నాం. సి లాంగ్వేజ్లో 128 ఉన్నాయి స్టాండర్డ్, వాటితో నేను వర్డ్స్ ఫామ్ చేస్తున్నా. కాకపోతే వర్డ్స్ అనుకుంటే ఏమంటారంటే ఇక్కడ టోకెన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. టోకెన్ అంటారు, యా టోకెన్స్ అంటారు. నెక్స్ట్ వర్డ్స్తో ఏం ఫామ్ చేస్తామని చెప్పాను ఇక్కడ నేను. వి క్యాన్ ఫామ్ సెంటెన్సెస్ కదా. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ యామ్ గోయింగ్ టు వాచ్ మూవీ. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఐ అనేది ఒక వర్డ్, యామ్ అనేది ఒక వర్డ్, గోయింగ్ అనేది ఒక వర్డ్, టు అనేది ఒక వర్డ్, వాచ్ అనేది ఒక వర్డ్, అండ్ ఆల్సో మూవీ అనేది ఇంకో వర్డ్. యా, సో వీ కెన్ ఫార్మ్ సెంటెన్సెస్. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ మూవీ. అట్లనే ఇక్కడున్న టోకెన్స్తో కూడా, ఇక్కడున్న టోకెన్స్తో కూడా నేను సెంటెన్సెస్ ఫామ్ చేయగలను. కాకపోతే ఇక్కడ సెంటెన్స్ అన్నారు, దాన్ని స్టేట్మెంట్ అంటారు. వీ క్యాన్ ఫామ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ యూజింగ్ టోకెన్స్.
So we can form statements using tokens. ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ పెట్టాలి, కొన్ని వర్డ్స్ ఇంట్, ఫ్లోట్, అవి కూడా వర్డ్స్ ఎక్సెట్రా. చాలే చూడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంట్ అనే ఒక వర్డ్ స్పేస్ ఇచ్చి, ఏ అనే ఒక వర్డ్, ఈక్వల్ టు అనే ఒక వర్డ్, 100 అనే ఒక వర్డ్, సెమీకాలన్ అనే ఒక వర్డ్. ఇక్కడ ఏమన్నాను, ఇవన్నీ టోకెన్స్ అన్నానా లేదా? సింగిల్ క్యారెక్టర్స్ని కూడా వర్డ్లా ట్రీట్ చేయండి అన్నానా లేదా? ఇప్పుడు వాటినే వాడా. 100 యూజ్ చేసా, సెమీకాలన్ యూజ్ చేసా, ఈక్వల్ టు యూజ్ చేసా, ఏ అనేది ఏది ఏ, ఇదిగో ఏని యూజ్ చేసా, ఇంట్ అనేది కూడా వాడా. మొత్తం కలిపి దీన్ని ఏమంటారు తెలుసా? స్టేట్మెంట్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అలాగే ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 10 సెమీకాలన్ అట్లా ఇచ్చా. అట్లానే మళ్ళీ ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చా. ఇట్లా కూడా ఇవ్వచ్చు. సో వీ కెన్ ఫార్మ్ స్టేట్మెంట్స్ యూజింగ్ టోకెన్స్. అంటే ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్, దిస్ ఈజ్ అనదర్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ అనదర్ స్టేట్మెంట్. ఇక్కడైతే ఒక్క సెంటెన్సే రాసా, ఇక్కడ 3 సెంటెన్సులు రాసినట్టు. చూడండి ఎంత మ్యాచింగ్ ఉందో. ఇక్కడ క్యారెక్టర్స్, అక్కడ క్యారెక్టర్స్, ఇక్కడ వర్డ్స్, అక్కడ వర్డ్స్, తప్పితే టోకెన్ అంటాం. ఇక్కడ సెంటెన్సెస్, అక్కడ సెంటెన్సే, కానీ స్టేట్మెంట్ అంటాం. ఈ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్తో ఏమంటారు? ఆ సెంటెన్సెస్తో కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్తో యా. సో వీ క్యాన్ ఫార్మ్ paragraphs by using sentences. So we can form paragraphs by using sentences. Next, paragraph లాగా ఇక్కడేం ఫామ్ చేయొచ్చు తెలుసా? ఇలా కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తే, ఎక్కువ స్టేట్మెంట్స్ రాస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటాం. ఏమంటాం? సో బై యూజింగ్ స్టేట్మెంట్స్ వీ కెన్ రైట్ ప్రోగ్రామ్స్. చూడండి ఎంత సిమిలారిటీ. క్యారెక్టర్స్ క్యారెక్టర్స్, వర్డ్స్ వర్డ్స్, సెంటెన్సెస్ సెంటెన్సెస్. కాకపోతే టెర్మినాలజీ మారుద్ది, గుర్తుపెట్టుకో. ఇక్కడ పారాగ్రాఫ్, ఇక్కడ ప్రోగ్రామ్ సెంటెన్సెస్తో అంటే స్టేట్మెంట్స్తో. నెక్స్ట్ చివరిగా సెంటెన్సెస్తో మీన్స్ పారాగ్రాఫ్తో ఏం ఫామ్ చేస్తా? వీ క్యాన్ రైట్ స్టోరీస్, ఆర్టికల్స్, ఇంకా you can write stories, biographies, yeah, biography etc. అట్లా. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి, ప్రోగ్రామ్స్తో ఏం చేద్దాం తెలుసా? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సాఫ్ట్వేర్ అంటారు. యా, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్. అది స్టోరీ. ఇప్పుడు నేనేం కంపేర్ చేశాను, మీకేం అర్థమైందో చూసుకోండి అంతే. ఫస్ట్ 1 by 1 చూడండి, అర్థం అవుతుందా లేదో చూడండి. యా, చాలు, కాన్సెప్ట్ అర్థమైపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. వాట్ ఈజ్ అ ప్రోగ్రామ్ అన్నాను అనుకో, ఆన్సర్ ఏంట్రా? ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని. ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. యా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న పర్లా.
కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనొచ్చు, లేదా సెట్ ఆఫ్ స్టేట్మెంట్ మీన్స్ ఇన్స్ట్రక్షన్ అనమాట. వెరీ గుడ్, ఇట్లా కూడా అనొచ్చు. ఇలా అయినా అనొచ్చు, అలా అయినా అనొచ్చు. యా ఎక్కడరా? కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇంకేమనొచ్చురా? ప్రస్తుతానికి అది జాలే కానీ వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్? ఓయ్, సాఫ్ట్వేర్ అంటే ఎలక్ట్రానిక్ డివైజా? Set of programs. అంతే, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, దట్స్ ఇట్. 2 పాయింట్స్ వచ్చేసాయి. ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం ఇక్కడ. టోకెన్ అంటే ఏమర్థమైంది మనకి? ఇదేదో వర్డ్ లాగా కదా, ఊరికనే అలా రాస్తాను. టోకెన్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఏ వర్డ్, కానీ ఇక్కడ ఏమంటారు తెలుసా? Smallest individual tokens, units. ప్రోగ్రామ్లో లేదంటే ఇలా చూడొచ్చు అనమాట, ఇలా చూడొచ్చు. Smallest individual units, sir. అంటాం, కానీ నేను ఇంకా వీళ్ళకి చెప్పలేదు కాబట్టి అలా చెప్పను కదా, అర్థమైందా? Okay. సో వీళ్ళకి వేలో ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నారు లైఫ్లో, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి కదా. టోకెన్ అనగానే మీకు ప్రస్తుతానికి అర్థం అవ్వాల్సింది, ప్రస్తుతానికి. తర్వాత మనం క్లారిటీ ఇద్దాం. ప్రస్తుతానికి ఏం అర్థం అవ్వాలరా అంటే, వద్దులే ఈ ఆన్సర్ ఇవ్వను నేను, ఇలా చెప్తా. టోకెన్ ఈజ్ లైక్ అ వర్డ్ ఇన్ అ లాంగ్వేజ్. అంతకు మించి డెప్త్ వెళ్ళట్లేదు. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే డెప్త్ వెళ్తాం, మీన్స్ క్లారిటీ ఇస్తా. ఎప్పుడైనా అర్థం అవుతూ నేర్చుకోవాలి కదా, మరీ బ్లైండ్గా వెళ్ళకూడదు కదా, అందుకని. టోకెన్ అనగానే ఇట్స్ అ కైండ్ ఆఫ్ వర్డ్ అనండి. దేంతో ఫామ్ చేస్తాం? బై యూజింగ్ క్యారెక్టర్స్, అంతే కదా. సో టోకెన్ ఈజ్ లైక్ అ వర్డ్ ఇన్ అ లాంగ్వేజ్ అండ్ వీ క్యాన్ ఫార్మ్ ఇట్ బై యూజింగ్ the characters supported by C. The characters supported by C language. దాని గురించి తర్వాత ఇంకా క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇవి అర్థమైతే చాలు. సి సపోర్ట్ చేసే క్యారెక్టర్ సెట్, దీన్ని యాస్కీ క్యారెక్టర్ సెట్ అని కూడా అంటారు. సి సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ని దానికి పేరు ఉందన్నమాట. వాట్ క్యారెక్టర్ సెట్ does C language supports? ఓకే, దీనికి ఆన్సర్ యాస్కీ క్యారెక్టర్ సెట్ అంటారు. దాని గురించి క్లియర్గా మళ్ళీ నేను చెప్తాను. యాస్కీ అంటే ఏంటి, యాస్కీ క్యారెక్టర్ అంటే ఏంటి, అది కూడా చెప్తా. సో వాట్ క్యారెక్టర్ సెట్ డస్ C language supports? It supports ASCII character set. ASCII క్యారెక్టర్ సెట్ అంటే ఏంటో నేను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ కంపారిజన్ అర్థమైతే చాలు. నిన్నంతా ట్రాన్స్లేటర్స్ నేను కొంచెం బేసిక్స్ చెప్పుకున్నాం. లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, కంప్యూటర్ అంటే ఏంటో చెప్పుకున్నాం, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటో చెప్పుకున్నాం. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మనం కన్వర్ట్ చేయాల్సి వస్తే మనం సి లాంగ్వేజ్లో కనుక కోడ్ రాస్తే అని చెప్పుకున్నాం. ట్రాన్స్లేటర్స్ 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ట్రాన్స్లేటర్ అంటే ఒక సాఫ్ట్వేర్, అది మనం ఒక లాంగ్వేజ్లో రాసిన కోడ్ని అదర్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, రైట్? అలాగే ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్న పాయింట్స్ ఏంటి?
ఇంగ్లీష్ని సి లాంగ్వేజ్తో కంపేర్ చేసాం. ఇంగ్లీష్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 26, సి లాంగ్వేజ్లో స్టాండర్డ్ ఎన్ని 128. అక్కడున్న క్యారెక్టర్స్తో ఫామ్ చేసేదాన్ని, ఇంగ్లీష్లో క్యారెక్టర్స్తో ఫామ్ చేసేదాన్ని ఏమంటాం? వర్డ్స్ అంటాం. అదే సి లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్స్తో ఫామ్ చేసేదాన్ని ఏమంటాం? టోకెన్ అంటాం. టోకెన్స్తో ఏం ఫామ్ చేయొచ్చు? స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్తో ఏం ఫామ్ చేస్తాం? ప్రోగ్రామ్. దట్స్ ఇట్. ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఏమంటాం? సాఫ్ట్వేర్ అంటాం. ఇది జరిగేది. సారీ, ఇది అసలు పాయింట్. కొంచెం బెటర్, నిన్నటికంటే కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే, కుదిరితే ఊరికినే మీకు ఇచ్చిన టాస్క్ అనుకోండి, నేను ఎలాగో రేపు చెప్తాను, ఎవరు చదువుకొని వస్తారో చూద్దాం. ఎవరైనా చదువుకొని వస్తారేమో. టాస్క్ ఏంటంటే సరదాగా మీరు ట్రై చేయండి. ఇవాళ డేట్ ఎంతరా? 7 కదా, సారీ 3rd కదా, July 3rd, 2025. వాట్ ఈజ్ ASCII వాల్యూ? మీరు చదువుకొని రండి. ఓన్గా చదవటం చాలా ఈజీ ఇప్పట్లో. ఒకప్పుడు అంటే కష్టం, టెక్స్ట్ బుక్స్లు తిరిగేసి అక్కడ ఇక్కడ కష్టపడాలి. ఇప్పుడు డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా, అవునా? యూ హ్యావ్ డిఫరెంట్ వేస్. యూట్యూబ్లో చూడొచ్చు, లేదా ChatGPTలో అడగచ్చు, అంటే AI టూల్స్ ఉన్నాయి కదా. సో లేదా గూగుల్ని డైరెక్ట్గా అడగచ్చు. అది చెప్తే అర్థం చేసుకునే ఎబిలిటీ ఎవరికి ఉందో, ఎవరు చదువుతారో చూద్దాం. ఇంట్రెస్ట్ తెలుస్తుంది నాకు, అంతే, ఇంకేం లేదు. ఓకే, రేపు మనం అది డిస్కస్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ పాయింట్స్ చెప్పుకుందాం. ఓకే, బాయ్. ఈ నోట్స్ పంపిస్తున్నాను. యా సి లాంగ్వేజ్ ఇదే కదా, సి బ్యాచ్. నోట్స్ పంపించేద్దాం. notes. ఎక్కడ